మన భీమవరంలో కొత్తగా ది ఉదయం కేఫ్ స్టార్ట్ చేశారని మనకి తెలుసు. అవునండి, ఇప్పుడు మన భీమవరంలో ది ఉదయం కేఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంబియన్స్ విషయానికి వస్తే టెంపుల్ ఫీల్ తో ప్లెజెంట్ గా మన ఉదయాన్ని ప్రశాంతంగా స్టార్ట్ చేసేలా ఉందండి. ఇంకా మన అందరి ఫేవరెట్ ఫుడ్ విషయానికి వస్తే వడ ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ తో అదిరిపోయింది. వీళ్ళ స్పెషల్ గీ మసాలా దోసకైతే నేను ఫ్యాన్ అయిపోయానండి. క్రిస్పీగా చాలా బాగుంది. వీళ్ళ మెనూలో ఉన్న గీ పొడి తట్ట ఇడ్లీ అయితే చాలా ఫ్లేవర్ఫుల్ గా అథెంటిక్ గా భలే ఉందండి. మన టేస్ట్ బడ్స్ 10 on 10 సాటిస్ఫై అయ్యేలాగా వీళ్ళ దగ్గర పునుగులు అయితే చాలా బాగున్నాయి. ఓపెన్ బటర్ మసాలా దోశ, చిట్టి ఉప్మా పెసరెట్ అయితే అదిరిపోయాయండి. మన మార్నింగ్ ని రిఫ్రెష్ చేయడానికి పల్పీ గ్రేప్ జ్యూస్ తో పాటు డిజర్ట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఫైనల్లీ ఒక మంచి టీ తో బ్రేక్ ఇచ్చాం. ఇంకా మన ది ఉదయం కేఫ్ లొకేషన్ విషయానికి వస్తే మన భీమవరం అడ్డంతం దగ్గరే ఉంటుందండి. మన భీమవరంలో కొత్తగా ది ఉదయం కేఫ్ స్టార్ట్ చేశారని మనకి తెలుసు. అవునండి, ఇప్పుడు మన భీమవరంలో ది ఉదయం కేఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంబియన్స్ విషయానికి వస్తే టెంపుల్ ఫీల్ తో ప్లెజెంట్ గా మన ఉదయాన్ని ప్రశాంతంగా స్టార్ట్ చేసేలా ఉందండి. ఇంకా మన అందరి ఫేవరెట్ ఫుడ్ విషయానికి వస్తే వడ ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ తో అదిరిపోయింది. వీళ్ళ స్పెషల్ గీ మసాలా దోసకైతే నేను ఫ్యాన్ అయిపోయానండి. క్రిస్పీగా చాలా బాగుంది. వీళ్ళ మెనూలో ఉన్న గీ పొడి తట్ట ఇడ్లీ అయితే చాలా ఫ్లేవర్ఫుల్ గా అథెంటిక్ గా భలే ఉందండి. మన టేస్ట్ బడ్స్ 10 on 10 సాటిస్ఫై అయ్యేలాగా వీళ్ళ దగ్గర పునుగులు అయితే చాలా బాగున్నాయి. ఓపెన్ బటర్ మసాలా దోశ, చిట్టి ఉప్మా పెసరెట్ అయితే అదిరిపోయాయండి. మన మార్నింగ్ ని రిఫ్రెష్ చేయడానికి పల్పీ గ్రేప్ జ్యూస్ తో పాటు డిజర్ట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఫైనల్లీ ఒక మంచి టీ తో బ్రేక్ ఇచ్చాం. ఇంకా మన ది ఉదయం కేఫ్ లొకేషన్ విషయానికి వస్తే మన భీమవరం అడ్డంతం దగ్గరే ఉంటుందండి.